హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ కూడా కొన్ని ప్లేసెస్ చూడాలనే డ్రీమ్ ఉంటుంది కదండి. అలాంటి ప్లేస్ ని మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. అది చెన్నైకి దగ్గరలోని పాండిచేరి. మేము ముందుగా చెన్నైకి చేరుకుని అక్కడ నుంచి ఇక్కడికి బస్సులో వచ్చాం. చెన్నైలో చూడవలసిన ప్లేసెస్ ని కూడా నా ఛానల్లో పెట్టాను, చూడండి. ఈ రూట్ అంతా పాండిచేరి వెళ్లే రూట్. పాండిచేరి వెళ్లాలంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ ఉన్నాయి. మనము ఫ్లైట్ లో కూడా వెళ్ళవచ్చు. ఇక్కడికి ఎయిర్పోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి రావడానికి 6 కిలోమీటర్. ఇక్కడ నుంచి క్యాబ్స్ అవైలబుల్ గా ఉంటాయి. పాండిచేరి వచ్చినాక లోకల్లో తిరగడానికి వెహికల్స్ కూడా రెంట్కుంటాయి. పాండిచేరిలో చూడవలసిన మెయిన్ ప్లేసెస్: వైట్ టౌన్, రాక్ బీచ్, ద స్కారెడ్ హార్ట్ బెసిలికా, ఆరవెల్లి, అరవిందో ఆశ్రమం, మ్యూజియం, సెరెనిటీ బీచ్, పారడైజ్ బీచ్, అరకమేడు, వినాయక టెంపుల్. పోర్చుగీసు, బ్రిటిష్, ఫ్రెంచ్ వ్యాపారులు పుదుచ్చేరి వచ్చి వ్యాపారం చేసేవారు. 1974లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పుదుచ్చేరిలో ఒక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ వ్యాపార కేంద్రం చివరికి భారతదేశంలో ప్రధాన ఫ్రెంచ్ స్థావరంగా మారింది. ఈ సిటీ చాలా నీట్ గా, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది. పొల్యూషన్ అనేదే లేదెక్కడ. మనం వైట్ టౌన్ లో డోమన్ స్ట్రీట్, రోమన్ రోలర్ స్ట్రీట్, సాఫెన్ స్ట్రీట్, లబార్డెడ్ స్ట్రీట్లను చూడాలి. వీటన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. పాండిచేరిలో బడ్జెట్ హోటల్స్ కూడా ఉన్నాయి. 1000 రూపీస్ నుంచి మనకి హోటల్స్ దొరుకుతాయి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మనము వైట్ టౌన్ని చూద్దాం రండి. మేడం శాంతెసెస్ కేఫ్ అండ్ రెస్టారెంట్ ఉంది, చూడండి. ఎప్పుడో కట్టిన ఫ్రెంచ్ యొక్క కట్టడాలన్నీ కూడా న్యూ కన్స్ట్రక్షన్ లాగా ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఎంతో బాగున్నాయి. వైట్ టౌన్ లోని దీనిని ఫ్రెంచ్ స్ట్రీట్ అంటారు. ఈ స్ట్రీట్ లో అందరూ ఫోటో షూట్స్, వీడియోస్ అవన్నీ తీసుకుంటారు. సిటీ మొత్తానికి ఈ వైట్ టౌన్, బీచ్ చూడటానికే చాలా బాగుంటాయి. అటెండెన్స్ ఉంది. ఇక్కడ ఇటాలియన్ ఫుడ్ చాలా ఫేమస్. మేము కూడా ట్రై చేస్తాం, లైక్ పిజ్జా, పాస్తా. మీరందరూ వెళ్తే గనక మీరు కూడా ట్రై చేయండి. వైట్ టౌన్ లోని ఈ స్ట్రీట్ ని ఫ్రెంచ్ స్ట్రీట్ అంటారు. ఇక్కడ అందరూ ఫోటోషూట్, వీడియోస్ తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నామండి. హైకోర్ట్ గెస్ట్ హౌస్ కూడా ఉంది, చూడండి. నార్త్ డేమ్డెస్ యాంజెస్ ఎగిలేస్ క్యాథలిక్ ఇక్కడ ఉంది, చూడండి.
ఇక్కడ ఈ బిల్డింగ్కి ఎంత పెద్ద డోర్ ఉందో చూడండి. ఇంకా ఎప్పుడెప్పుడు చూద్దామా బీచ్కి వెళదాం రండి, లోపలికి వెళదాం రండి. ఈ బీచ్ అంతా కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది చూడండి. ఈ బీచ్ ఇరువైపులా ప్లాట్ఫారంతో ఉన్న రోడ్డు ఉంది, ఇది చాలా బాగుంది చూడండి. చాలా పీస్ఫుల్గా చాలా నీట్గా ఉంది ఇక్కడ. ఈ బీచ్లో మనం ఎంతసేపు ఉన్నా ఉండాలనిపించేలాగుంది. ఈ బీచ్లో అలలు ఎంతో బాగా వస్తున్నాయి చూడండి. మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహభరితంగా ఉంటుంది. ఇక్కడ ఒక రాక్ మెమోరియల్ ఉంది చూడండి, బాగుంది ఇది చాలా. ఇది ఒక స్మారకము. ఇది కార్గిల్ అమరవీరుల జ్ఞాపకార్థంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ పుదుచ్చేరి సెక్రటేరియట్ ఎంత బాగుందో చూడండి. సీ వ్యూ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇల్లా కేవీ రెస్టారెంట్ ఉంది చూడండి. ఇక్కడ రెస్టారెంట్ లో కూడా ఫుడ్ చాలా, మీరు కూడా ట్రై చేయండి. ఔరా కేఫ్ కూడా ఉంది. ఓల్డ్ లైట్ హౌస్ కూడా ఉన్నది ఇక్కడ. ఈ లైట్ హౌస్ లో మనం కావాలి అంటే పైకి కూడా వెళ్ళవచ్చు. లైట్ హౌస్ కూడా దూరం నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా గాంధీ మెమోరియల్ కూడా ఉంది, చూద్దాం రండి.
గాంధీ మెమోరియల్లో గాంధీ గారు నిలబడినట్టుగా పైన ఒక మండపం కూడా ఉంది చూడండి. మేము ఈ బీచ్ లో చాలా ఎంజాయ్ చేసాం. బీచ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ పాండిచేరి మున్సిపాలిటీ బీచ్ అండ్ ఫుడ్ కోర్ట్ ని అండ్ టాయ్ షాప్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఇక్కడ పానీపూరి, చాట్ ఐటమ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో ట్విస్టర్, చైనీస్ ఐటమ్స్, నూడిల్స్, మంచూరియా, గోబీ 65, చికెన్ 65 ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. మిల్క్ షేక్స్, కోలా, ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మనము స్ట్రీట్ ఫుడ్ అని ఆలోచించక్కర్లేదు, ఇవి కూడా చాలా హైజెనిక్ గా టేస్టీగా ఉన్నాయి. పాండిచేరి మ్యూజియంకి వెళ్దాం రండి. ఇక్కడ పుదుచ్చేరి మ్యూజియం అని ఉంది చూడండి. దీని ఎంట్రన్స్ టికెట్ 10. తవ్వకాలలో బయటపడిన విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. మ్యూజియం చిన్నదైనా కూడా చూడవలసింది. స్కల్ప్చర్ చాలా బాగుంది చూడండి. జ్యేష్ఠాదేవి విగ్రహం కూడా ఉంది. చాలా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. దుర్గామాత, సరస్వతీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. శయనించిన విష్ణుమూర్తి విగ్రహము, కాలభైరవుని విగ్రహం కూడా ఉన్నాయి. దీనికి దగ్గరలోనే అరబిందో ఆశ్రమం ఉంది, చూద్దాం. అరబిందో ఒక సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు. ఈయన భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈయన ఆధ్యాత్మిక విలువలతో నాయకుల్ని ప్రభావితం చేశారు. మానవ పురోగతి, ఆధ్యాత్మిక పరిణామాల పట్ల ఆయన బోధనలు పరిచయం చేస్తూ రచనలు చేశారు. ఈయన వందే మాత్రం గేయన ఆంగ్ల భాషలోకి అనువదించారు. ఈ ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంఘం అనేక విభాగాల్లో సుమారు 2000 మంది సభ్యులను కలిగి ఉంది. అరబిందో యొక్క బోధనలు యోగాపై దృష్టి సారిస్తాయి. సుమారు 2000 సభ్యులను కలిగి ఉంది ఈ ఆశ్రమము. లోపలికి కెమెరా ఎలవ్ లేదు. ఇప్పుడు మనం వినాయకుని టెంపుల్ చూద్దాం రండి. ఈ దేవాలయం వెలుపల నుంచే ఆధ్యాత్మిక పుట్టుబడుతున్నది. లోపలికి వెళ్లే దారిలో ఇరుప్రక్కల షాపులున్నాయి చూడండి. ఇక్కడంతా పూజా సామాగ్రి అవి అమ్ముతున్నారు. దేవాలయం ఒక గోపురం చూడండి. ఇక్కడ ఉన్న విగ్రహాలతోటి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది దేవాలయం. ఇక్కడ చేతితో తయారు చేసిన జూట్ వినాయకుడిని కూడా అమ్ముతున్నారు. ఇంటి లోపలికి వెళ్లి దర్శించుకుందాం. ఆలయ ప్రాంగణానంతా చూడండి. ఈ ఆలయం 500 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఈ ఆలయానికి 2 తమిళ పదాలైన మనల్ అంటే ఇసుక మరియు కులం అంటే సముద్రం దగ్గర ఉన్న చెరువు అనే పదము నుండి ఈ పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని గతంలో మనల్ కులతు వినాయగర్ అని పిలిచేవారు. ఆలయంలో ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు మరియు వేడుకలు నిర్వహిస్తారు. అయినప్పటికీ బ్రహ్మోత్సవం 24 రోజుల పాటు జరిగే ఉత్సవం అత్యంత ముఖ్యమైనది. మనల్ కుల వినాయకుని ఆలయంలో ఒక విశేషం ఉంది. అతను తన భార్యలతో రాత్రి ఇక్కడే పల్లియారే అని పిలువబడే ఈ మందిరానికి తీసుకెళ్లిన విగ్రహం పాదాల భాగాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. బావిపై వినాయకుడు దేవుని కోసం వేసిన వేదిక బావిలో ఉంది. ఇది చాలా మందికి తెలియదు. పీఠం యొక్క ఎడమవైపు 6 అంగుళాల వ్యాసార్థపు గొయ్యి ఉంది. దాని లోతును కొలవలేము మరియు అది ఎల్లప్పుడూ నిండి ఉంటుంది. ఇంకా అతి ఫేమస్ అయిన బెసిలికా చర్చ్ని చూద్దాం రండి. బెసిలికా సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్ చర్చ్. ఈ చర్చ్ ఇది రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది. దీని ఫ్రెంచ్ మేడవరీ వాళ్ళు 1908వ సంవత్సరంలో దీన్ని నిర్మించారు. దీని ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది. మోస్ట్ ఫేమస్ చర్చ్ ఇది. ఇందులో జీసస్ విగ్రహాలు అవి ఉన్నాయి చూడండి. దీని ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది.
ఇంకా మరో చర్చిని చూద్దాం రండి. ఈ చర్చి ఇన్క్యులేట్ కాన్సెప్షన్ కేథడ్రల్ చర్చ్. ఈ చర్చి 1686లో నిర్మించారు. వైట్ టౌన్ లోని చర్చ్ స్ట్రీట్ లో ఉంది. ఈ చర్చ్ ని మదర్ తెరీసా గారు కూడా సందర్శించారట. లోపలికి వెళ్ళి అన్నీ చూద్దాం, అంతా చూద్దాం రండి. మేము వెళ్ళింది క్రిస్మస్ టైంలో కాబట్టి అంతా డెకరేషన్ అది చేసి ఉంది చూడండి. ఈ చర్చిలో జీసస్, మేరీ మాత విగ్రహాలు ఉన్నాయి చూడండి.
పాండిచేరిలో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరెవరైనా గనక చూసి ఉంటే గనక మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్